క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో అవినీతి సొమ్మును పోగు చేస్తుందని అనుమానపడి ఎస్బీఐకి ఒక ఆదేశాలు ఇచ్చింది. మార్చి 6వ తేదీలోపు ఏ పార్టీ ఎంత డబ్బును ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో డిపాజిట్ చేసుకున్నదో ఆ వివరాలను వెల్లడించమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోటి ఈ ఎస్బీఐ అనే సంస్థ సుప్రీంకోర్టులో 5వ తేదీ రోజు పిటిషన్ వేసింది. మాకు 3 నెలల సమయం కావాలని. ఎందుకు 3 నెలల సమయమో ఈరోజు ఎస్బీఐ అనే సంస్థ చెప్పాలా. ఒక బటన్ నొక్కితే ఏ పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు తీసుకున్నారో తెలియ సందర్భంలో కేవలం అవినీతి సొమ్మును అక్రమంగా కార్పొరేట్ సంస్థల నుంచి వసూలు చేసిన సొమ్మును బీజేపీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ వివరాలు బయటపడితే ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బ తప్పదని భయపడుతున్నటువంటి బీజేపీ ఎస్బీఐ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ వివరాలను ఎన్నికల వరకు ఆపుమని వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఎస్బీఐ అనే సంస్థ ఈ విషయాలను దాచిపెడితే బీజేపీ చేసిన అవినీతిలో ఆ సమస్య కూడా భాగం ఉందని ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ యొక్క అవినీతి మూలాలను వెంటనే బహిరంగం చేయాలని ఎస్బీఐ సంస్థను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.